మీద నొక్కి దివ్యరాగాలతో వినిపించును, నవ్య భావాలతో సమర్పించును. దివ్యరాగాలతో వినిపించును, నవ్య భావాలతో సమర్పించును. గోధుమ పమలను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను దీవించుము. దివ్యరాగాలతో వినిపించును, నవ్య భావాలతో సమర్పించును. సహోదరులారా, నేను మీరు నర్పించి బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థించుదాము. ఓ మా ప్రభువా, ఆనందభరితమైన నీ శ్రీసభ అర్పణములను స్వీకరించుము. ఈ ఆనందములకు ఆధారమైన మీ కుమారుని పరమ రహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందమును పొందు భాగ్యమును మాకు దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల ఓ మా నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోడను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించింది. మమ్మ విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడు పవిత్రాత్మన శరీరమును ధరించి కన్యక నుండి జన్మించను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానం అనుగ్రహించను. కనుక దేవదూతులతో పునీతులతో కలిసి ఏకస్వరముతో నీ మహిమను కలిగించుట ఎట్లనగా, అందరూ భక్తిగా మోకరించండి. ఓ మా ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్షణములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమనందుకొని మీకు కృతజ్ఞత వందనమని చెప్పి స్తుతించి త్రొంచి శిష్యులకి ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా 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 యేసయ్యా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమనందుకుని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకి ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యము.
రాజ్యము యేసువా మీ మరణము ప్రత్యక్షము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమును ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుకొనుచున్నాము. మీ సముఖము నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందులకు మీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు ఒక మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ మా ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ తెలుసమును జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా విజయ్ కుమార్ పీఠాధిపతిని, ఇతర పీఠాధిపతులను, గురువులందరితో పాటు నన్ను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమున నమ్మకముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరము జరిపిన అందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కనితలకు మరియమ్మతోను, ఆమె భర్త యేసేపుతోను, సకల పునీతులతోను, అపోస్తలులతోను, పునీత అంతోని వారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేమును మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచుదము. అందరూ కలిసి భక్తిగా ప్రభువుని వేడుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు చేతులు చాపి శిరస్సు వంచి ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన ద్వారా తల్లి మరియతో కలిసి ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనతో తండ్రి దేవుణ్ణి ప్రత్యేకముగా సోర్ల వెంకట పుష్పమ్మ కుటుంబాన్ని దేవుడు దీవించాలని ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, ప్రభువా అన్ని కీడులను రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కణతల నుండి సర్వదా కాచి కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తుని ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసాన్ని వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి సమాధానములు ఎల్ల వేళల మీ అందరితో ఉండును గాక. ఒకరితో ఒకరు సమాధానములు తెలుపుకుందాము. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని యొక్క గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించిన వారు.
ఈ గొర్రెపిల్ల విందులకు పిలువబడిన వారు ధన్యులు. ఉత్తమ మనస్తాప జపము. సకల దైవజనులారా స్వీకరించుడి, సకల దైవజనులారా స్వీకరించుడి, పరమప్రభుని భోజనము భోజనగరండి, పరమప్రభుని భోజనము భోజనగరండి. సప్రసాదము 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 దేవుని వరము. మానవ రక్షణకై వసగిన భోజం, కలవరిగిరిలోన విరిసిన దేహం. మానవ రక్షణకై వసగిన భోజం, ద్రాక్షారూపుడైన గోధుమరూపుడైన దైవతనయుని లోకుండము. ఈ ప్రజాపకారం ఇచ్చిన పానం, ద్రాక్షారసరూపుడైన రక్షకుని, ద్రాక్షారసరూపుడైన రక్షకుని లోకుండము. ఈ పూజా బలిలో లోకుండము, ఈ పూజా బలిలో సప్రసాదము 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 దేవుని వరము. కొత్తరిగిరిలోన విరిసిన దేహం, మానవ రక్షణకై వసగిన భోజం, కలువరిగిరిలోన విరిసిన దేహం, మానవ రక్షణకై వసగిన భోజం, గోధుమరూపుడైన దైవతనయుని, గోధుమరూపుడైన దైవతనయుని లోకుండము. ఈ పూజా బలిలో లోకుండము, ఈ పూజా బలిలో సప్రసాదము 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 దేవుని వరము. మరి రోజున ప్రత్యేకంగా విచారణ గురువుగా ప్రత్యేక కృతజ్ఞతలు సోర్ల వెంకట్, పుష్పమ్మ వెంకట్, వెంకట్ వెంకట గారు ఆ బాక్స్ పెట్టి ముందుకు పడుతుంది, ఆ బాక్స్ పెద్ద బాక్స్ ముందుకు పడుతుంది. సో వెంకట్కి, పుష్పమ్మకు ప్రత్యేకమైనటువంటి అమ్మ నా మాట ఏనండి ఆగుంది ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మీ కుటుంబానికి. ఎందుకంటే వెంకట్ మరి నేను మరి కొన్నిసార్లు విచారణ గురువుగా కొన్ని నిర్ణయాలు నా అంతట నేనే తీసుకుంటాను. దానికి ప్రజలుగా కొన్నిసార్లు మీకు ఇబ్బంది అయినా మొన్న అమ్మగారులాగా వాళ్ళకు కూడా ఇమ్మీడియట్గా మీరు తీసుకోవాలి, ఈ పండుగ నడిపించాలి ప్రారంభంలో అనగానే వాళ్ళు వెంటనే అంగీకరించి దాన్ని నడిపించారు. అలాగే మరి మీరు కూడా ఈ విధంగా పెట్టాలి అని అన్నప్పుడు ఇమ్మీడియట్గా నా మాట కొట్టుకున్నా తప్పకుండా ఏర్పాటు చేశారు. అలాగే ఈరోజు ఇంకొక విషయం కూడా జరిగింది. మన ప్యారిస్ కౌన్సిలర్ సొన్ని కుమార్ మాస్టర్ గారు, ఆయనకు కూడా మీరు పలానా గ్రామంలో చెప్పాలి స్టార్టింగ్ మీద అన్నప్పుడు తప్పకుండా బాధ ఈ మాటకు అంగీకరిస్తూ ఉన్నానని చెప్పి ఆయన కూడా తను అంగీకరించాడు. మరి మీ అందరూ కూడా మీరు చూపిన ఈ విధేయతకు, భగవంతుని ఏర్లు మీకున్న భక్తికి, తల్లి మరియేర్లు ఉన్నటువంటి మీకున్న గౌరవాన్ని బట్టి ప్రత్యేకంగా అందరి తరఫున గట్టిగా హృదయపూర్వక సో ప్రత్యేకంగా మరి మన గ్రామ ఉపదేశి చంటి మాస్టర్ అన్ని విధాలుగా మిమ్మల్ని అందరూ కూడా ప్రోత్సహించుకుంటూ ఆత్మీయతలో బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్నారు. మరి విచారణ గురువుల తరఫున నా తరఫున ప్రత్యేకంగా ఆయనకు కూడా అందరూ గట్టిగా చెప్పండి. పూజ అనంతరం వందన సమర్పణ సుకన్య మన వెంకట పుష్పమ్మ కుమార్తె సుకన్య చెప్తుంది. పూజ అనంతరం
అందరూ కూడా ఒక క్షణం ఆగి వెళ్ళవలసింది కోరుతున్నాను. పూజ అనంతరం వందన సమర్పణ ఉంటుంది, తర్వాత మరియమ్మ గారి పాట ఉంటుంది, తర్వాత చివరి ఆశీర్వాదం కూడా ఉంటుంది. అంటే దేవమ్మ సమర్పణ అయిపోయిన తర్వాత చివరి ఆశీర్వాదం కూడా ఉంటుంది. అప్పటి వరకు ఎవరు కదలదు. పాటలు పాడాలనుకున్నప్పుడు అమ్మ వినండి, పాటలు పాడాలనుకున్నప్పుడు 2 దేవరాసాలు అయిపోయినాక మీరు పాటలు పాడితే మరి మనం ఇక్కడే ఉండిపోవాలి. అర్థమవుతుందా? కనుక ఆ పాట ఆపాలి. 5వ దేవరసం పాట కూడా ఆపితే అప్పుడు మీరు దేవమ్మ సమర్పణ పాట పాడుకోవచ్చు. టైం కూడా మనకి సెట్ అవుతుంది. 2-3 నిమిషాలు కూడా ఇలాంటప్పుడు క్యాల్కులేట్ చేస్తూ ఉన్నాం. అర్థమవుతుందా? అది కొద్దిగా ఆలోచించాలి. ఇక్కడే కాదు, ఎప్పుడు పెట్టినా సరే ఒక డిసిప్లిన్ పెట్టామంటే డిసిప్లిన్కి మనందరం కూడా కట్టుబడి ఉండాలి. క్రాస్ చేయకూడదు. విచారణ గురువు ఒక పద్ధతి పెట్టాడంటే ఆ పద్ధతికి మనం అందరం కూడా తల వంచి విధేయతగా ముందుకు వెళ్ళిపోవాలి. కనుక అంటే పొద్దాక పాటలు పాడతానంటే కొన్ని ఇంపార్టెంట్ పాటలు ఎగిరిపోతాయి. ఈరోజు కూడా ఆ విధంగా కట్ అయిపోయింది. కనుక ఈ విధంగా కొన్ని పాటలు మనం కట్ చేస్తూ కొన్ని పాటలు మనం హైలైట్ చేసుకోవచ్చు. విషయాన్ని గమనించాలి, అందరూ సహృదయంతో అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అలాగే కూర్చోండి, శిరస్సు మర్చోండి, చేతులు చూడండి, భక్తిగా ప్రార్థన చేసుకోండి. ప్రార్థించుదాము. సర్వశక్తి గల మా సర్వేశ్వర, మా ప్రేమల తండ్రి, రక్షణదాయకమైన సంస్కారంలో పాల్గొని మేము నీకు మర్పెట్టుకునిచున్నాము. మోక్షారోపణి అయిన పరిశుద్ధ మరియమ్మ గారి యొక్క జన్మదిన మహోత్సవ వేడుకలో భాగంగా ఈ రోజున సోర్ల వెంకట పుష్పమ్మ కుటుంబంలో ప్రభువా మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వేలాది వందనాలు. అతని విజ్ఞాపన ప్రార్థన ఫలితమున మేము పునరుత్థాన మహిమలో పాల్పొందుకుంటుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ఎల్ల వెరడ మిమ్మందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైన సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదాము. ముగింపు పాట పాడేయండి. ఈనాటి ప్రార్థన కూటమి మంచి ఆధారం ఇచ్చిన దేవుడికి వందనాలు తెలుపుకొనిచు, ఇంకా మా గ్రామంలో ఈ కుటుంబంలో తల్లి మరియు దీవెనలు ఈ రోజు మాకు అవకాశం ఇచ్చిన ఫాదర్ సునీల్ జోసెఫ్ గారు విచారణకర్తలు, వారికి మా కుటుంబం తరపున వందనాలు. మా గ్రామం యొక్క సంఘ పెద్దలు, సంఘ బిడ్డలు, పాటలు పాడిన వారు, ఇంకా అదే విధంగా ప్రతి ఒక్కరు ఈ కూటమిలో పాల్గొని, ఇంకా అదే విధంగా ఈ కుటుంబం కొరకు, ఇంకా ఈ సంఘం కొరకు వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలుపుకొచ్చున్నాం. అడాప్షన్ లో ఉన్న వారందరికీ ఈ కుటుంబం తరపున వందనాలు. ఇంకా అదే విధంగా మా పెద్దలు, ఇంకా సింహాచలం లాయర్ కృష్ణ గారు, గురువులు గారు, ఇంకా మా నాన్నతో పాటు ఉన్న వారందరికీ, వచ్చిన చిన్న పెద్దలందరికీ, మరిదల సభ్యులందరికీ కూడా కుటుంబం తరపున వందనాలు తెలుపుకొచ్చున్నాం. ఈనాడు మంచి వాక్య పరిచర్య అందించినటువంటి ఎస్ కుమార్ మాస్టర్ గారు, కౌన్సిల్ మెంబర్ గారికి, ఇంకా అదే విధంగా అలాంటి పరిచర్యలు ఇంకా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా మీరు చేయాలని ఇంకా వేడుకొనచ్చు. మీ వాక్యం ద్వారా మేము తెలుసుకున్నటువంటి వాక్యాన్ని బట్టి మీకు వందనాలు తెలుపుకొనిచున్నామండి. మన విచారణ నుండి వచ్చిన విచార కౌన్సిల్ సభ్యులు, విచారణలో ఉన్నటువంటి ఉపదేశులు, పెద్దలు, విచారణలో నుండి, వీధుల్లో నుండి, గ్రామంలో నుండి వచ్చిన తల్లి విశ్వాసులందరికీ ఈ కుటుంబం తరఫున పేరు పేరున వందనాలు తెలుపుకొనిచున్నాను. పాటలు పాడిన వారికి, జపమాలు చెప్పబడిన వారందరికీ వందనాలు. ఈ ప్రార్థన కార్యక్రమం ముందు నుండి వన్నెంటూ నడిపించిన ఈ గ్రామ ఉపదేశ చంటి మాస్టర్ గారికి కుటుంబం తరపున వందనాలు తెలుపుకుంటున్నాను. ఇంకా అదే విధంగా విజయవాడ, ఇంకా చాలా ఊర్లు కూడా ఇంకా మునిగిపోతూ ఉంటున్నాయి. కుటుంబ అవసరతల కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయమని చెప్పి, ఇంకా అంటే తిండి లేక, అసలుకి వాళ్ళ యొక్క అవసరతలు లేక, అంటే కొంతమంది ఫ్యామిలీసే అసలుకి పిల్లలు అంటే చాలా మంది మిస్ అయ్యారు. ఇంకా అదే విధంగా తల్లిదండ్రులు కూడా చాలా మంది మిస్ అయ్యారు. ఇంకా అసలుకి వాళ్ళకి అవసరతలు అంటే ఏమీ కూడా తీర్చడం లేదు, కొంతవరకు మాత్రమే అందుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ మాటను మీరు గుర్తు తెచ్చుకొని ప్రతిరోజు ప్రార్థన చేసి వాళ్ళ యొక్క అవసరతలు మీరు తీర్చాలని, అవసరతల కోసం మీరు ప్రార్థన చేయాలని చెప్పి కోరుకోవచ్చు. ఈ యొక్క ప్రార్థన, ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ఫాదర్ గారికి, ఇంకా అలాగే ఉపదేశ మాస్టర్ గారికి, ఇంకా పెద్దలందరికీ, ఇంక ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలకు కూడా నేను వందనాలు.
ప్రార్థన చేసినటువంటి ప్రసాద్ అన్నయ్య గారికి, ఇంకా అలాగే బైబిల్ పఠనం చదివినటువంటి వారికి, తాతబాబుకి, ఇంకా అలాగే పాటలు పాడినటువంటి వారికి, ఇంకా గ్రామ పెద్దలకు, సంఘస్థులకు, ఇంకా ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క చిన్న పెద్ద బిడ్డలకు, ఇంకా బయట విలేజెస్ నుంచి కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్క పెద్దలకు కూడా వందనాలు తెలుపుకొనొచ్చు. ఇంకా ఈ కార్యక్రమాన్ని మంచిగా నడిపించిన ప్రతి ఒక్క బిడ్డకు కూడా వందనాలు తెలుపుకొనిచున్నాను. సో మరి సుకన్య చాలా చక్కగా ఓటో థ్యాంక్స్ చెప్పింది, వందన సమర్పణ. మరి సుకన్యకు మరి స్టేజ్ ఫియర్ లేదు, మరి వాకింగ్ కూడా చెప్పే శక్తి ఉన్నట్టుంది. మరి నీకు ఉన్నదనుకుంటే మేము అవకాశం ఇస్తాం. ఇలాగే మరి ఈరోజు కౌన్సిలర్ గారు ఏ విధంగా చెప్పారో, సో లాయర్ గారు ఈ గ్రామం నుండి ప్రీతర్గా లాయర్ గారు ముందుకు వస్తున్నారు. అలాగే మరి నువ్వు కూడా నిన్ను చూసి మరి కొంతమంది యువత కూడా ముందుకు వస్తారు. చక్కగా ఈసారి ఎక్కడైనా అవకాశం ఉంటే ప్రార్థనకి నిన్ను ప్రోత్సహిస్తాం. సో ఇప్పుడు చివరిగా ఆశీర్వాదం తీసుకున్న తర్వాత చివరి ముగింపు గీతం మరియమ్మ గారి గీతం ఉంటది. అది పాడుతూ ఉండగా అందరూ కూడా చక్కగా వచ్చి మరియమ్మ గారికి దీవెనలు తీసుకుని, గురువు దగ్గర దీవెనలు తీసుకుని సంతోషంగా అలా ఉండవలసిందిగా కోరుతున్నాం. సరేనా? సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఎల్ల వేళ మందిరాన్ని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. పాడబడు. జననీ ఓ మరియా చల్లని మాతమ్మా కూర్చోండి.